నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5% తగ్గింపు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సర్కార్ ఆఫర్. రాష్ట్రంలో నిర్మాణ పనులకు సర్కారు ఓకే. మెటీరియల్ రవాణాకు సహకరిస్తామన్న సీఎస్. హైదరాబాద్లో భారీగా తగ్గిన పొల్యూషన్. జంక్షన్లలో గ్రీనరీ పెరగడంతో కొత్త అందాలు. హోటల్ ఇండస్ట్రీపై కరోనా తీవ్ర ప్రభావం. లాక్డౌన్ తర్వాత కొన్ని మూతపడే ఛాన్స్. దేశంలో 40,000కి దగ్గరగా కరోనా కేసులు. 10,500 మందికి పైగా రికవరీ. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలు దాటిన కేసులు. అమెరికాలో ఇప్పటికే 66,000 మంది మృతి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా మరో 2 కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. ఇవాళ 35 మందిని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ఇప్పటిదాకా 499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో ఒకరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 29 మందికి చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 533. రాష్ట్రంలో ఇవాళ 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా మరో 2 కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. ఇవాళ 35 మందిని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ఇప్పటిదాకా 499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో ఒకరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 29 మందికి చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 533గా ఉంది. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ రూల్స్కు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. హైదరాబాద్లో 19 హాట్స్పాట్ ఏరియాలు తగ్గినట్టు బల్దియా ప్రకటించింది. కేంద్ర ప్రతినిధుల బృందం 8వ రోజు సిటీలో పర్యటించింది. మరోవైపు పేదల అకౌంట్లలో 2వ విడత నగదు బదిలీ మొదలైంది. రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బిల్డర్లు, కార్మికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. క్రెడాయ్, ట్రెడాయ్ ప్రాజెక్ట్ డెవలపర్స్ కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు. వలస కూలీలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పాలని సీఎస్ క్రెడాయ్, ట్రెడాయ్ ప్రతినిధులకు సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే వెసులుబాటు కల్పిస్తామన్నారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామగ్రి తీసుకొచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని 3 పోలీస్ కమిషనర్లకు ఆదేశించారు. తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్ లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వైద్య, మున్సిపల్, పోలీస్ అధికారులతో రివ్యూ చేశారు సీఎస్ సోమేష్ కుమార్. హాట్స్పాట్ ఏరియాల్లో పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఐటీ, పరిశ్రమలున్న ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై డిస్కస్ చేశారు. కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన సెంట్రల్ టీం 8వ రోజు పర్యటించింది. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ హాస్పిటల్, చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. ఈఎస్ఐ హాస్పిటల్లో వసతులు, వైద్య సేవలపై పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేషన్ గోదాంలను పరిశీలించారు.
బియ్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు తహసీల్దార్లు, కలెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఒక్కో వలస కార్మికునికి దూరంతో సంబంధం లేకుండా 50 రూపాయల కనీస టికెట్ ధర నిర్ణయించినట్లు చెప్పారు. అనుమతి ఉండదు కాబట్టి ఎవరిని పంపాలి, ఎవరిని పంపకూడదు రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్సే ఇది నిర్ణయిస్తారు. ఈ యొక్క వలస కార్మికులు వెళ్లేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఆ యొక్క 50 రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తుంది. ఆ 50 రూపాయలను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడం కానీ, ఏ కంపెనీలో పనిచేశారో, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశారో, ఏ పరిశ్రమలో పనిచేశారో ఆ యొక్క సంస్థల యజమానులు గాని దీన్ని కట్టాలి. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులపై చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. రేషన్ కార్డు లబ్ధిదారుల అకౌంట్స్ లో 1500 రూపాయలు జమ చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ 2వ విడత సాయాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ నగదు విత్డ్రా చేసుకోవాలని సూచించారు. మీ సేవ ఆపరేటర్స్ కి కరోనా వైరస్ తో ఉపాధి లేకపోవడంతో 2020-2021 ఏడాదికి చెల్లించాల్సిన వార్షిక రెన్యువల్ ఫీజ్ 5000 రూపాయలను రద్దు చేసింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ 19 హాట్స్పాట్లను తొలగిస్తున్నట్లు బల్దియా ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఆఫీసులోని కరోనా కంట్రోల్ రూమ్ కు వస్తున్న కంప్లైంట్స్ అన్ని పరిష్కరిస్తున్నామని తెలిపింది. కరోనా వారియర్స్ కు రేపు ఘనంగా థ్యాంక్స్ చెప్పనున్నాయి సాయుధ బలగాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. నేవీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. సిఆర్పీఎఫ్లోనూ ఇవాల్టి వరకు 122 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వ్యవసాయ రంగంలో సమూల మార్పులపై మంత్రులతో రివ్యూ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా వైరస్ పై పోరాటంలో ముందున్న డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులకు రేపు ధన్యవాదాలు తెలుపనున్నాయి సాయుధ బలగాలు. దేశంలోని పెద్ద సిటీల్లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్, ట్రాన్స్పోర్ట్ విమానాలు ఫ్లైపాస్ట్ చేస్తాయని ఆర్మీ తెలిపింది. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ పై ఎయిర్ ఫోర్స్, నావీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాయుధ బలగాల ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఆర్మీ ప్రయత్నం కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మీడియా సిబ్బందిలో కాన్ఫిడెన్స్ పెంచుతుందన్నారు. ప్రజలంతా ఐక్యంగా వారియర్స్ కు థ్యాంక్స్ చెప్పాలంటూ ఆయన ట్వీట్ చేశారు. Wreaths will be laid at the police memorial by the representatives of the three chiefs at 9:30 a.m. tomorrow morning. Nation shall witness the flypast by the fighter and the transport aircrafts of the Indian Air Force at multiple locations. These aircrafts will cover major towns starting Srinagar to Thiruvananthapuram and from Dibrugarh to Kutch. The helicopters of the Indian Air Force and the Indian Navy shall fly over the hospitals treating the corona patients in your cities and shower the petals as a tribute to the efforts and the sacrifice of the corona warriors. మొత్తం 38 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. ముంబైలోని ఐఎన్ఎస్ ఆంగ్రే షిప్ లో 38 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ 38 మందిలో 12 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారన్నారు. 26 మందికి ట్రీట్మెంట్ జరుగుతోందని తెలిపారు. ఇతర వార్షిప్లలో, సబ్మెరీన్లలో కరోనా కేసులు లేవన్నారు అశోక్ కుమార్. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు 14 యుద్ధ నౌకలను సిద్ధం చేశామన్నారు. As you are aware, Maharashtra is the most affected state, and because the Western Naval Command headquarters is at Mumbai and as INS Angre, where a lot of our in-living sailors stay, one of them actually came down as a positive case, and so instantly the entire sailors who were staying in that Angre block were all quarantined, and we also undertook testing of each of them. 8 different things to be done in order to avoid the spread of COVID. So that is how we have been successful in controlling it. ఢిల్లీలో 122 మంది సిఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. మయూర్ విహార్ ఫేజ్ 2లోని 31వ బెటాలియన్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. మరో 100 శాంపిల్స్ రిజల్ట్స్ రావాల్సి ఉందని అధికారులు చెప్పారు. గత వారం ఇదే క్యాంప్లో అస్సాంకు చెందిన 55 ఏళ్ల జవాన్ కరోనాతో చనిపోయారు. నిన్న 12 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు.
గత నెల 24న ఇదే క్యాంపులో 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సంక్షోభాన్ని హ్యాండిల్ చేసేందుకు ఏర్పాటు చేసిన 11 ఎంపవర్డ్ గ్రూపులను పునర్వ్యవస్థీకరించింది కేంద్ర హోంశాఖ. కొన్ని గ్రూపులలో సభ్యులు, మరికొన్నింటిలో హెడ్స్ ను మార్చారు. ఇక ఈ నెల 4 నుంచి అమలు కానున్న 3వ విడత లాక్డౌన్ సడలింపులపై క్లారిటీ ఇచ్చింది హోంశాఖ. ఆరెంజ్ జోన్లలో బస్సు సర్వీసులు నడపకూడదని స్పష్టం చేసింది. అనుమతించిన పనుల కోసం వ్యక్తిగత వాహనాలపై వెళ్లవచ్చని సూచించింది. 4 వీలర్లో డ్రైవర్తో పాటు మరో 2 ప్రయాణించేందుకు అనుమతించింది. క్యాబ్లు, టాక్సీలలో డ్రైవర్, 2 ప్యాసింజర్స్ వెళ్లొచ్చని స్పష్టం చేసింది. లాక్డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించడంతో అప్పటి వరకు దేశీయ, ఇంటర్నేషనల్ విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. అపోజిషన్ పార్టీలకు పనిలేక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. వలస కార్మికులను తరలించేందుకు తీసుకున్న నిర్ణయాలను కూడా కాంగ్రెస్ విమర్శిస్తోందన్నారు. విపక్షాలకు ఎజెండా లేదన్నారు. ప్రతిపక్షాలు ఒక్క మంచి సలహా కూడా ఇవ్వలేదన్నారు. కరోనా వైరస్ వరస్ట్ కండిషన్స్ అయిపోయాయన్నారు. ఆరోగ్య సేతు యాప్ తో ప్రైవసీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదన్నారు జవదేకర్. कोविड प्रबंधन की बहुत ज्यादा अच्छी सफलता है और इसको बरकरार रखने के लिए ये और 2 सप्ताह का बढ़ा है. मुझे खुद का विश्वास है कि वर्स्ट इज ओवर और अभी जो जिस तरह से हम फ्लैटन कर रहे हैं वो एक बड़ी अच्छी खबर है. लेकिन ये फाइनली जब तक कंप्लीट कंटेन हो जाएगा तब तक ये संघर्ष जारी रहेगा. ये सावधानी बरतनी ही होगी. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎగ్జిట్ ప్లాన్ తప్పనిసరిగా బయట పెట్టాలన్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. వలస కూలీల సమస్యను కేంద్రం సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని ఆరోపించారు. लॉकडाउन 4.0 व लॉकडाउन 5.0 भी आने वाला है. यह पूर्णतया खत्म कब होगा? 17 मई 2020 तक कोरोना संक्रमण रोकने व आर्थिक संकट से उबरने की गोल पोस्ट क्या है? उन लक्ष्यों को हासिल करने के लिए 17 मई तक क्या सार्थक व निर्णायक कदम उठाए जाएंगे? देश के भविष्य को लेकर मोदी जी की सोच व नीति क्या है? కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలపై రివ్యూ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ పథకం, ఈనామ్ వ్యవస్థపై చర్చ జరిగిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సీఈఓలు, చైర్మన్లతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. తమకు సెక్యూరిటీ కల్పిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు. పోలీస్ అధికారులపై పూలవర్షం కురిపిస్తూ చప్పట్లతో కృతజ్ఞత వ్యక్తం చేశారు. సిటీ జనం లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా మారాయి. దీంతో హైదరాబాద్ పొల్యూషన్ భారీగా తగ్గింది. పొల్యూషన్ లేకపోవడంతో నగరంలో పచ్చదనం కనువిందు చేస్తోంది. ట్యాంక్ బండ్ చుట్టూ గ్రీనరీ పెరగడంతో సిటీకి కొత్త అందాలు వచ్చాయి. లాక్డౌన్ తో హైదరాబాద్ సిటీ సైలెంట్ గా మారింది. రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో సిటీలో స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ ఫ్రీ వెదర్ కనిపిస్తోంది. ప్రధాన కూడళ్లు, జనావాసాలు ఉండే కాలనీల్లో పచ్చదనం పెరిగింది. నెలన్నర నుంచి సిటీలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ టైంలో దాదాపు 40% కాలుష్యం తగ్గిందంటున్నారు పర్యావరణ నిపుణులు. గాలిలో ధూళికణాలు తగ్గాయని, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉండేదో ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉందంటున్నారు. గతంతో పోలిస్తే పొల్యూషన్ బాగా తగ్గిందంటున్నారు. కంపెనీలు ఆగిపోవడంతో పాటు వాహనాలు తిరగకపోవడంతో పొల్యూషన్ బాగా తగ్గిందంటున్నారు. మరోవైపు జనం ఇళ్లలోనే ఉండడంతో సిటీలో బ్యూటిఫికేషన్ పనులు చేపడుతోంది జీహెచ్ఎంసీ. కొత్త రోడ్లు వేయడం, ఫ్లైఓవర్ల నిర్మాణం, డ్రైనేజీ క్లీనింగ్ లాంటి పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో, ఎల్ఎన్టీ మెట్రో సంస్థలు మెట్రో వయాడక్ట్ల మధ్య పూల మొక్కలు సుందరీకరణ పనులు చేస్తున్నారు. మెట్రో కారిడార్స్ మధ్య రకరకాల పూల మొక్కలతో సిటీకి కొత్త అందాలు వచ్చాయి. జనసాంద్రత లేకపోవడంతో ట్యాంక్ బండ్ చుట్టూ గ్రీనరీ కనిపిస్తోంది. నిత్యం సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తో నిండిన సిటీ ఇప్పుడు క్వాలిటీ ఎయిర్, గ్రీనరీతో ఆకట్టుకుంటోంది. లాక్డౌన్ తో కాలుష్యాన్ని నివారించడం సాధ్యపడిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇండ్లకే పండ్ల సరఫరా కార్యక్రమానికి రెస్పాన్స్ బాగుందన్నారు వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డి. ఇప్పటికే ఆన్లైన్ వెబ్సైట్కి 25 లక్షల హిట్లు తాకాయన్నారు. సేవలు మరింత మెరుగుపరిచేందుకు తపాలా శాఖను కలుపుకుపోతున్నట్లు చెప్పారు. వాక్ ఫర్ వాటర్ మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా పండ్లను పంపిణీ చేస్తోంది. వైరస్ ముప్పు లేకుండా ప్యాకింగ్లో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నామంటున్న కరుణాకర్ రెడ్డితో హరిత ఫేస్ టు ఫేస్. వాక్ ఫర్ వాటర్ మార్కెటింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇళ్లకే పళ్ళ అమ్మకాలు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 25 రోజులు గడిచింది. మరి ప్రజెంట్ వీటి అమ్మకాలు ఎట్లా ఉన్నాయి, మరి ఫ్యూచర్లో వీళ్ళ ప్లానింగ్స్ ఏంటి మనం తెలుసుకుందాం. వాక్ ఫర్ వాటర్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. సార్ చెప్పండి, ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 25 డేస్ అయింది, ఎట్లా ఉంది సార్ దీని స్పందన? లాక్డౌన్లో మొత్తం క్లోజ్ అయిపోయినప్పుడు మార్కెటింగ్ ఫెసిలిటీ లేదని చాలామంది రైతులు ఇద్దరు అయిపోయే వరకు మేమేం చేసామంటే దీన్ని స్కేల్ చేస్తే బాగుంటుందని ఒక సిస్టమేటిక్గా చేయాలని 6 ఫ్రూట్స్ 6 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సిట్రస్ ఎక్కువ ఉన్నది, ఇమ్యూనిటీ పెంచే తాజా పళ్ళని ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమము 7 ఏప్రిల్ నుంచి ఈరోజు 2 మే వరకు దాదాపు 73,600 ఫ్యామిలీస్కు మేము రీచ్ అవ్వగలిగినాం. రోజుకు ఆల్మోస్ట్ యావరేజ్గా 5 నుంచి 6,000 ఫ్యామిలీస్కు కనెక్ట్ అవుతున్నాం మనం. సార్ ఓవరాల్గా మీకు డైలీ అంటే ఆన్లైన్లో కావచ్చు, లేదంటే మీరు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్స్ కావచ్చు, ఎంతవరకు కాల్స్ వస్తున్నాయి, మీరు ఎంతమందికి రీచ్ కాగలుగుతున్నారు? సో ఇంకా ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా సార్ ఇప్పటి వరకు? సో ఫస్ట్ 3 రోజులు కేవలం మొబైల్ నెంబర్లో ఆర్డర్లు తీసుకోవడము. సో ఒకసారి ఏమైందంటే మొబైల్ నెంబర్లో ఆర్డర్లు పెరిగే వరకు ఏమైందంటే వెయిటింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో దీన్ని కంప్లీట్లీ ఆటోమైజ్ చేయాలనే ఉద్దేశంతోనో మా దగ్గర ఆల్రెడీ వాక్ ఫర్ వాటర్కి ఒక మిస్డ్ కాల్ ఒక అప్లికేషన్ ఉందన్నమాట. ఎట్ ఏ టైం ఒక 10,000 మంది అయినా కానీ కనెక్ట్ అవ్వచ్చు ఆ అప్లికేషన్కు. సో ఒక నెంబర్ ఇచ్చాం మనం 8875351555. ఆ నెంబర్కి ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే ఒకేసారి ఈవెన్ 5 నుంచి 10,000 మంది ఇచ్చినా వాళ్ళకు ఒక ఆర్డర్ ఫామ్ లింక్ వెళ్తుంది. సో ఆర్డర్ ఫామ్ లింక్ వెళ్తుంటే వాళ్ళ ఆర్డర్ ఫాము వాళ్ళ అడ్రస్ అదంతా ఫిలప్ చేస్తారు, ఎన్ని కాంబో ప్యాక్లు కావాలని ఫిలప్ చేస్తారు. అట్లా ఇప్పటి వరకు మాకు 1,68,000 మిస్డ్ కాల్స్ వచ్చాయి. 1,32,000 పైన మాకు ఆర్డర్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ రోజు వరకు మనం 73,000 పైన మనం ఫ్యామిలీస్కు మనం డెలివరీ ఇచ్చాం. అంటే పోస్ట్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేశారు అన్న విషయాలు వినబడుతున్నాయి. నిజంగా పోస్ట్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేస్తే ఎట్లా చేసుకున్నారు సార్? వాళ్ళ నుంచి ఒకవేళ కస్టమర్ గిన ఒకవేళ కాల్ చేసి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇవ్వాలి, దాని ప్రాసెస్ ఎట్లా ఉంది? సో ఆర్డర్ సింగిలేనమ్మా, 8875351555 నెంబర్కి ఎక్కడి నుంచి అన్న జిహెచ్ఎంసీ లిమిట్లో ఎక్కడన్నా ఇవ్వచ్చు. సో ఆటోమేటిక్గా మాకు ఆర్డర్ వచ్చేస్తుంది. వచ్చిన ఆర్డర్లను మేము ఏం చేస్తున్నామంటే పిన్ కోడ్ వైజ్ డివైడ్ చేస్తున్నాం. హైదరాబాద్ను మేము డివైడ్ చేసాము, ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అని చేస్తూ మళ్ళీ ఈస్ట్లో కూడా పిన్ కోడ్ వైజ్ చేస్తున్నాం. ఒక పిన్ కోడ్లో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆ పిన్ కోడ్ ఒకరోజు బిఫోర్ ఇస్తున్నాము. ప్యాకింగ్ కోసము మేము ఇది 3rd యూనిట్. ఒకటి ఇనీషియల్గా మా ఆఫీస్లో 1 యూనిట్ చేసాము. తర్వాత ఎల్బీ నగర్లో మేము అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అక్కడ చేసాము. ఇది 3rd ఫెసిలిటీ అనమాట మూసాపేటలో. సో ఈ మూసాపేట తీసుకురావడానికి కుకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, సనత్ నగర్ ఈ ఏరియాని కవర్ చేయడానికి, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ని కవర్ చేయడానికి ఇక్కడ నుంచి వచ్చాము. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి చేస్తున్నాం. సో ఆర్డర్ ఎక్కడి నుంచైనా ఒకటే సింగిల్ ప్లేస్ ఆర్డరు, బట్ పిన్ కోడ్ వైజ్ ఎవ్రీ డే ఈవినింగ్ పిన్ కోడ్ వైజ్ మేము ఆర్డర్లన్నీ డివైడ్ చేస్తున్నాం. అబోవ్ 30 అండ్ బిలో 30. సో బిలో 30కి ఏం ప్రాబ్లం అవుతుందంటే బేసిక్గా మాకు 30 ఆర్డర్ ఇస్తున్నారు, బట్ మా వెహికల్ 100 ప్యాక్స్ తీసుకుని వెళ్తుంది. కానీ ఒకటే దగ్గర 30 నుంచి 100 తీసేసుకుంటున్నారు. ఎందుకు 100 తీసుకుంటున్నారంటే వాళ్ళు మాకు కావాలా, మిగిలిన వాళ్ళు మీకు ఒకసారి చూద్దామని చేస్తున్నామని. సరే ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్లు ఇస్తున్నారు. ప్యాక్ విషయంలో ఇదివరకు అయితే 12 కిలోలు 6 రకాల పండ్లు అంటే మోసంబి కావచ్చు, లేదంటే మామిడి పండ్లు, సపోటా, అట్లాగే వాటర్ మిలన్. సో దాంతోపాటు ఇంకా మీరు ఇచ్చే ఐటమ్స్లో మనం చూసుకుంటే నిమ్మకాయలు కూడా ఉన్నాయి. సో వీటన్నింటితో పోలిస్తే కాస్త వ్యతిరేకత రావచ్చు, అంటే అందరి ఇళ్లలో అన్ని పండ్లు తినకపోవచ్చు మీరు అన్నట్టే. సో అట్లాంటి వాళ్ళకు ప్యాకింగ్ చేంజెస్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పటి వరకు మేము మీకు అన్నట్లు 72,000 ఫ్యామిలీస్కు మేము కనెక్ట్ అయిపోయాము. సో చాలామంది ఆలోచన ఏంటంటే మాకు సపోటా అండ్ పప్పాయ అవుతుంది, ఎందుకంటే ఎండాకాలం హీట్, పప్పాయ టూ మచ్ హీట్ అవుతుంది, అది వేస్ట్ అవుతుంది. సపోటా అనేది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, మా దగ్గర సపోటా అవుద్ది అంటున్నారు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే మాకు సిట్రస్, నిమ్మకాయలు ఇవ్వండి, బత్తాయి పండ్లు ఇవ్వండి, మామిడి పండ్లు ఇవ్వండి. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్. సో మామిడి పళ్ళే మాకు ఒక్కొక్కరు 10 కిలోలు కావాలి, 20 కిలోలు కావాలి, 50 కిలోలు మామిడి పళ్ళు ఇవ్వని అంటున్నారు. సో మేము దానికి అనుగుణంగా ఏం చేసామంటే ఇప్పుడు ఈ 3 వీక్స్ ఎక్స్పీరియన్స్తో ప్యాక్ను కూడా అప్గ్రేడ్ చేసాం. సో ఇప్పుడు ఇంతకుముందు 11 kgs ఇచ్చేవాళ్ళము, 6 వెరైటీస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 11 kgs ఇస్తున్నాము, 3 వెరైటీస్ ఇస్తున్నాం. అందులో మ్యాంగో, బంగినపల్లి మ్యాంగో 3 kg, అంటే మార్కెట్లో ఆల్మోస్ట్ 100 రూపీస్ 110 రూపీస్ ఉంది మ్యాంగో. సో మేము 3 kg మ్యాంగో ఇస్తున్నాము. నంబర్ 1 క్వాలిటీ 4 kg బత్తా ఇస్తున్నాం, హై రిచ్ కంటెంట్ ఉన్న సిట్రస్. వాటర్ మిలన్ మనం ఇచ్చింది, మోస్ట్ ఆఫ్ ది వాటర్ మిలన్ ఈజ్ ఆర్గానిక్.
అంటే హెవీలీ స్వీట్ ఉంది. అంటే మాకు హయ్యెస్ట్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది వాటర్ మిలన్కే, మా ఫార్మర్స్ ఎవరైతే గ్రో చేస్తున్నారో. అందుకే వాటర్ మిలన్, బత్తాయి అండ్ మ్యాంగోస్ వీటన్నీ కలిపి మనం అప్గ్రేడెడ్ ఈ ప్యాక్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసామండి. అంటే అన్ని రకాల పళ్ళు కలిపి ఇప్పటి వరకు ఎన్ని టన్నులు మీరు ఖరీదు చేశారు, ఎన్ని టన్నులు బయటికి వెళ్ళాయి? దాదాపుగా మా దగ్గర ఏది కూడా స్టాక్ ఉండదు. ఇప్పుడు మీకు కనపడింది కదా, ఇది ఇంకో 2-3 గంటల తర్వాత మా దగ్గర డే టైంలో స్టాక్ కనపడదు. ఓన్లీ నైట్ టైంలోనే మేము అన్లోడ్ చేసుకుంటాము. ఇప్పటి వరకు 213 మంది ఫార్మర్సు 2 టన్నుల నుంచి 25 టన్నుల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ నుంచి 190 అబో రైతులు, ఆంధ్ర నుంచి కూడా మా దగ్గరికి రైతులు తీసుకొచ్చారు. సో 2 రాష్ట్రాల్లో కలిపి 213 మంది రైతులతో దాదాపుగా 1180 టన్నుల ఫ్రూట్స్ను మేము, అన్ని రకాల ఫ్రూట్స్ను 1180 టన్నుల ఫ్రూట్స్ను మేము ప్రొక్యూర్ చేశాము. డిస్టిక్లలో మాకు ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక 1000 ప్యాక్ల ఆర్డర్ వచ్చింది, నిన్ననే సప్లై చేశాము. వరంగల్, నిజామాబాద్ నుంచి కూడా మాకు వస్తున్నాయి. సూర్యాపేటకు ఒక 300 ప్యాక్స్ ఇచ్చాము. డిస్టిక్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు మాకు ఈ ప్యాక్స్ కావాలని. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మేము ఇక్కడి నుంచి మళ్ళీ డిస్టిక్ వెళ్ళడం అనేది, ట్రాన్సిట్ టైం ఇదంతా ఉంది, కొంచెం మేము ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ మేము ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాం. సో మొత్తానికి ఇది పండ్ల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హోటల్ ఇండస్ట్రీ ఎక్కువ శాతం లాభాల్లోనే ఉండే ఇండస్ట్రీపై కరోనా ప్రభావం పడింది. లాక్డౌన్తో హోటల్ ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లోకి వెళ్తోంది. వివిధ దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తుండటంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. హోటల్స్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దీంతో హోటల్ ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. కరోనా ప్రభావం హోటల్ ఇండస్ట్రీపై పడింది. లాక్డౌన్తో వేల కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. బిజినెస్ కోసం తీసుకున్న లోన్స్ కి ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. హోటల్స్ లో ఉద్యోగుల జీతాలు, ట్యాక్సులు, మినిమం లోడ్ ఛార్జీలు లాంటివి ఫిక్స్డ్ గా ఉండడంతో మరింత నష్టం వస్తోందంటున్నారు. ఇండియన్ హోటల్స్ ఆక్యుపెన్సీ ఫిబ్రవరి వరకు 60 నుంచి 70% వరకు ఉంటే ఇప్పుడు అది పూర్తిగా పడిపోయింది. దీంతో లాక్డౌన్ తర్వాత చాలా హోటల్స్ మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లాక్డౌన్ తో ఉద్యోగుల్లోనూ టెన్షన్ మొదలైంది. నష్టాల్లోకి వెళ్తున్న హోటల్ ఇండస్ట్రీ తమ నష్టాల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని కూడా తొలగించే అవకాశాలున్నాయి. ఇండియన్ హోటల్ ఇండస్ట్రీలో 75 లక్షలకు పైగా పనిచేస్తుంటే అందులో 14 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎంప్లాయీస్ ని తొలగించొద్దని, వారికి ఎప్పటిలాగే శాలరీస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా ఎంతవరకు పాటిస్తాయన్నది అనుమానంగా ఉంది. ఆర్బీఐ 3 నెలల మారటోరియంతో కాస్త ఊరట లభించిందంటున్నారు. కానీ తర్వాత ఒకేసారి భారం పడుతుందని చెబుతున్నారు హోటల్ ఇండస్ట్రీ ప్రతినిధులు. హోటల్స్ పరిశ్రమ అన్ని వ్యాపారాల్లో ఒక ముఖ్యమైన వ్యాపార సంస్థ. అందరి శ్రేయస్ కోసం కూడా బంద్ చేయడం జరిగింది. మరి మన రాష్ట్రంలో 35,000 హోటల్స్ చిన్నవి పెద్దవి అన్ని కలిసి ఉండొచ్చు. ఒక 20 లక్షల కార్మికులు పనిచేయడం జరుగుతుంది. మరి అట్టి కార్మికులలో కనీసం ఒక 50% వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులే ఉండడం ఈరోజు ఈ హోటల్ పరిశ్రమ ముందుకు పోతున్నది. ప్రభుత్వం ట్యాక్సులు మాఫీ చేస్తే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సపోర్ట్ గా ఉంటుందంటున్నారు. గతేడాది 95% ఆక్యుపెన్సీ ఉన్న హోటల్ ఇండస్ట్రీ లాక్డౌన్ తో 5%కి పడిపోయింది. ఇండస్ట్రీ కోలుకోవడానికి ఏడాదికి పైగా టైం పట్టే అవకాశాలున్నాయంటున్నారు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు. నిత్యావసర వస్తువుల కోసం నిన్న మొన్నటి వరకు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టిన జనం ఇప్పుడు కిరాణా షాపులకు వెళ్తున్నారు. సూపర్ మార్కెట్లలో సరుకులు లేకపోవడంతో పాటు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. దాంతో కిరాణా షాపుల్లో కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నారు. ఇన్ని రోజులు బిజినెస్ అంతంత మాత్రంగా ఉన్న గల్లీ దుకాణాలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. కరోనా ప్రభావంతో నిత్యావసర వస్తువులు కిరాణా షాపుల్లో కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సూపర్ మార్కెట్లలో వస్తువులు కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఏ వస్తువును ఎవరు తాకారో అనే భయంతో చిన్న చిన్న కిరాణా షాపుల్లోనే సరుకులు కొంటున్నారు. మరోవైపు సూపర్ మార్కెట్ల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోందని చెబుతున్నారు. లాక్డౌన్ రాకముందు ఒకేసారి నెలకు సరిపడా వస్తువులు కొనే జనం ఇప్పుడు వారానికి మాత్రమే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. కిరాణా షాప్లోనే బెటర్గా ఉంది మేడం. సూపర్ మార్కెట్లో లైన్లో నుంచి అవ్వాలి, మనం అందరం కలిసి ఎండలో నుంచి వాళ్ళు పొడవుగా బాగా దారి బాగా జనం ఎక్కువ ఉంటారు. అక్కడ ఇక్కడే తక్కువ ఉంటారు మేడం, లోకల్ కదా. सुपर मार्केट पे क्यों है, काउंटर से 2 जने निकल गया तो फिर वापस बाहर से 2 जने को अंदर भेज रहे हो. रैत बाजार भी अभी क्यों चल रहा है. 1 हफ्ते पहले तो ऐसा क्यों नहीं था.
इधर तो जल्दी हो जाएगा। మరోవైపు కిరాణా షాపుల్లోనూ నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులోనే ఉన్నాయంటున్నారు జనం. హోల్సేల్ రేట్లకే కిరాణా షాప్ వ్యాపారులు అమ్ముతున్నట్టు చెబుతున్నారు. సూపర్ మార్కెట్లలో జీఎస్టీ పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారని, కాలనీల్లో ఉండే కిరాణా షాపుల్లో తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని థింగ్స్ కి మాత్రమే వెళ్తున్నాం సూపర్ మార్కెట్ కి. అక్కడ కూడా రేట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడైతే కొంచెం క్వాలిటీ బాగుంటది అన్నట్టు ఇక్కడ తీసుకుంటున్నాం. రద్దీ సూపర్ మార్కెట్స్ కంటే ఇక్కడే కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ప్రస్తుతం బిజినెస్ బాగుందని, కస్టమర్లు నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు వ్యాపారులు. కస్టమర్ల కోసం డిజిటల్ షాపింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ లో కావలసిన సరుకుల లిస్టు పంపిస్తే కస్టమర్ వచ్చేసరికి రెడీ చేసి పెడుతున్నామని చెబుతున్నారు. వాట్సాప్ లో పంపించి ప్యాక్ చేసి పెడితే గేట్ దగ్గరకు వస్తే తీసుకుని పోతాం. ఎక్కువ కస్టమర్ ఇప్పుడు అట్లే ఉన్నారు. నాకు ఇంతకుముందు ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పేవాళ్ళు, ఇంటి దగ్గర నుంచి ఫోన్లో వాట్సాప్ పెడతారు, వాళ్ళు వస్తే కట్టి పెడితే రెడీగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఎక్కువ ఇప్పుడు జనాలు కస్టమర్ ఇక్కడ లైన్లో నిలబడకుండా తొందరగా రెడీగా ప్యాక్ చేసి పెడుతున్నా తీసుకెళ్ళిపోతున్నారు. టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది, బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ అంతా క్రౌడ్ లోపలికి అంతా ఉంటుంది. ఇక్కడ లైన్ బయట ఉండి ఓపెన్గా ఉండి తీసుకెళ్తాం వల్ల దానివల్ల దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటా మేడం. ఇన్నాళ్ళు వస్తువుల కోసం సూపర్ మార్కెట్లకు వెళ్లిన జనం అక్కడ అన్ని రకాల సరుకులు లేకపోవడంతో కిరాణా షాపులకే క్యూ కడుతున్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తోంది టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 1,44,000 మందికి భోజనాలు పెట్టడంతో పాటు 8,000 మందికి రేషన్ అందించారు సభ్యులు. సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ టీంలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సభ్యులు. హైదరాబాద్లోని హాట్స్పాట్ ఏరియాల్లో వాటర్ కెనాన్లతో స్పిరిట్ స్ప్రే చేస్తున్నారు. మరోవైపు తలసేమియా పేషెంట్ల కోసం 4 రోజుల పాటు బ్లడ్ డొనేట్ క్యాంప్ నిర్వహించి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. సమాజ సేవ చేస్తున్న టీమ్ సాయి సభ్యులను అభినందించారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా నాకు దగ్గరగా పనిచేస్తారు శ్రేయోభిలాషులు, భారతీయ జనతా పార్టీకి బలమైన కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా సమాజానికి ముందుండి సర్వీస్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ కరోనా మహమ్మారి సోకడం మొదలుపెట్టినాక 1,44,000 మందికి పైన భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. 7,000-8,000 మందికి రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేసిండ్రు. అదే కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈ కరోనా వ్యాపించకుండా ఏదైతే స్ప్రే చేయగలనో ఆ కెమికల్స్ దాంట్లో కూడా పాలు పంచుకొని వీలైనంత సహాయం సొసైటీకి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ ద్వారా మేము 500 యూనిట్స్ డొనేట్ చేయడానికి తలసేమియా పేషెంట్స్ కోసం సైబరాబాద్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్తో టైప్ అయ్యాము. ఈరోజు స్టార్టింగ్ ఈరోజు లక్ష్మీ కళా మందిర్ లోతుకుంటాలో కార్తీక్ గౌడ్ అల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరితో కలిసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. 4 ఫేజెస్లో చేస్తున్నాము. ఇది కాకుండా ఈరోజు వరకు టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ 1,44,000 ఫుడ్ మీల్స్ సర్వ్ చేసింది. మనకి క్లోజ్ టు 7,800 మీల్స్. కరీంనగర్ జిల్లాలోని వీణవంకతో పాటు చుట్టుపక్కల మండలాల్లో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎబ్ టీవీ, ఎబ్ మాస్టర్ ఫౌండర్ పాడి ఉదయనందన్ రెడ్డి సాయం చేశారు. మొత్తం 1,500 వృద్ధులు, పేదలు, వలస కూలీల కుటుంబాలకు 20 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, కిలో నూనె అందించారు. గ్రామ పెద్దలు, రెవెన్యూ, పోలీస్ శాఖల సాయంతో ప్రత్యేకంగా అర్హులను గుర్తించి వీటిని పంచామన్నారు. విపత్కర పరిస్థితుల్లో తానిప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటానని, ఆకలితో అలమటిస్తున్న పేదలకు అందరూ అండగా నిలవాలన్నారు ఎబ్ టీవీ ఉదయనందన్ రెడ్డి. 25 గ్రామాలు వీణవంక మండల్ పక్క మండలాల్లో కూడా కలిపి 1,500 ఫ్యామిలీస్ సెలెక్ట్ అయిపోయింది. ఇందులో మేము 15 నుంచి 20 లక్షలు ఈ ప్రాంతానికి డొనేట్ చేయటం జరిగింది. ఇది ప్రాసెస్లో ఉన్నాం. ఇందులో మొదలు వీణవంక కల్లుపల్లి స్టార్ట్ అయింది. కానీ ఒకటి మనం ఏంటంటే ఇక్కడ నేను ఈ ప్రాంతంలో ఎప్పటికీ ఉంటాను మీతోటి. ఇంకేమన్నా బియాండ్ ఆల్సో ఇంకా ఈ 1,500 కాక కూడా ఒకవేళ ఇంకా 100-200 పరిస్థితి కొన్ని గ్రామాల్లో మిస్ అయినా కానీ నేను 3-4 రోజులు ఇక్కడే ఉంటున్నాను. ఉండి వాళ్ళకు కూడా కవర్ అయ్యేటట్టు చూసుకొని వెళ్తాం. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న అనాథలు, పేదలు, కూలీలను ఆదుకుంటున్నారు దాతలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఎవరూ పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ సాయం చేస్తున్నట్టు చెబుతున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి. దాదాపు 1,500 మందికి బియ్యం, పప్పు, నూనె, చక్కెర, కూరగాయలతో పాటు శానిటైజర్లు అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆకలితో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు మంత్రులు. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దలు
మన సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేయర్లు కానీ, చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో, కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవ్వరు కూడా ఉపాసం ఉండకుండా వాళ్ళందరికీ కూడా బియ్యం పంపిణీ కానీ, భోజనాల పంపిణీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గత 40 రోజుల సంధి కూడా జరిపినాము. యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. షేక్పేట డివిజన్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తం లేకుండా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చూడాలన్నారు మహమూద్ అలీ. కరోనా నివారణకు అందరూ లాక్డౌన్ పాటించాలని సూచించారు. రంజాన్ సందర్భంగా ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలన్నారు. మిల్క్ కావాలి, మెడిసిన్స్ కావాలి, కిరాణా సామాన్ కావాలంటే ఒకసారి వచ్చి పర్చేజ్ చేసి వెళ్ళిన తర్వాత బయట రావద్దు. పోలీస్ అంటే చాలా ఎఫెక్టివ్ పని చేస్తున్నారు. తప్పకుండా మాకు చాలా ప్రౌడ్ ఉంది. ట్రీట్మెంట్ కోసం, సర్జరీ కోసం ఇమీడియట్ బ్లడ్ కావాలంటే చాలా కష్టమవుతుంది. మా ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీ రామారావు గారు అప్పీల్ చేశారు. చాలా ఎమ్మెల్యే అంటే ఎఫెక్టివ్ లో పని చేస్తున్నారు. అందరూ ఎవరు బ్లడ్ ఇచ్చినా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. లాక్డౌన్ తో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి మోడీ కిట్స్ అందజేశారు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి. దాదాపు 100 మందికి వీటిని పంపిణీ చేశారు. ప్రైమరీ కాంటాక్ట్ లేకుండా నిత్యావసరాల సంచులను టేబుల్స్ పై ఉంచారు. జనం ఎవరికి వారే తీసుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దీన్ని అలవాటుగా చేసుకున్నాం. ఎక్కడ లబ్ధిదారులకు మేము ఇవ్వాలనుకునే కానీ అవసరం ఉన్న వాళ్లకు జనతా బజార్ పేరుతోటి, మోదీ జనతా బజార్ పేరుతోటి ఈ రకంగా 15-16 ఐటమ్స్ టేబుల్స్ మీద పెట్టి ముందే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు టోకెన్స్ ఇచ్చి వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతానికి వస్తే సోషల్ డిస్టెన్స్ తోటి మోదీ కిట్ బ్యాగ్ తీసుకొని వాళ్ళకి ఏది అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ బ్యాగ్లో పెట్టుకొని పోవాలి. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మేడ్చల్ జిల్లా కన్వీనర్ షఫీ ఆధ్వర్యంలో దాదాపు 250 పేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బోడుప్పల్ అశోక్ నగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడిపల్లి క్రైమ్ ఇన్స్పెక్టర్ జానీ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఈగ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘం సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో బోడుప్పల్లోని ఎస్సీ బస్తీ వాసులకు దాదాపు 150 మందికి నిత్యావసరాలను అందించారు. కార్యక్రమంలో బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘం సమాఖ్య సభ్యులు శ్రీనివాసరెడ్డి, కాల్కురి రాములు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి 3 విడతలుగా నిత్యావసరాలను సప్లై చేస్తున్నట్టు చెప్పారు. పని చేసుకోకుండా వెళ్ళని కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. అందులో బోడుప్పల్ కార్పొరేషన్లోని ఎస్సీ బస్తీలో ఉన్నటువంటి కుటుంబాలకు ఈరోజు మేము ఇస్తా ఉన్నాం. వలస కూలీలు పేదలకు చేయూతనందిస్తోంది అఖిల భారతీయ జనసంఘ్. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరుకుల్ని అందిస్తోంది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లోని 10,000 పేద కుటుంబాలకు వలస కూలీలకు మాస్కులు, బియ్యం, కూరగాయలు, సబ్బులు లాంటి నిత్యావసర సరుకుల్ని అందిస్తోంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులతో కలిసి వీటిని డిస్ట్రిబ్యూట్ చేశామంటున్నారు ఏబీజేఎస్ ప్రతినిధులు. అఖిల భారతీయ జనసంఘ్ తరఫున వేర్వేరు జిల్లాల్లో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి దాదాపుగా 7 నుంచి 8 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. లేని వాళ్ళకి సరుకులు అందించడం జరిగింది. భోజనం ఒక పూట భోజనం కల్పించడం, వేరే వేరే ఎన్జిఓల ద్వారా ఈ సాయం చేయడం జరిగింది. శ్రీ కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా మలక్పేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు నిత్యావసరాలను పంచారు. ఎమ్మెల్యే బిగ్గాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిత్యావసరాలను 250 మందికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు అమరావతి లక్ష్మీనారాయణ, బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. వాసవి జయంతి ఉత్సవాలతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా ఆర్యవైశ్యులు ఎవరైతే జరుపుకుంటా ఉన్నారో అందరూ కూడా వాసవి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కరోనా సందర్భంగా ఏదైతే లాక్డౌన్ నడుస్తూ ఉందో చాలామంది పేదవాళ్ళు నిత్యావసర సరుకుల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మలక్పేట్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఇక్కడ అమ్మవారి జయంతి సందర్భంగా అందజేస్తా ఉన్నారు. హైదరాబాద్ గౌలిగూడలోని పేదలకు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు 22 రోజులుగా నిత్యావసర సరుకులను పంచుతున్నామన్నారు. ఇవాళ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సుమారు 300 నుంచి 500 వరకు పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులతో పాటు మరి వృద్ధాపంలో ఉన్న వారికి చీరలు పంపిణీ చేస్తూ ఉన్నాం.
ఇది ఇవాళకి 22వ రోజుగా ఇవాళ గుర్తిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా గోపులారం గ్రామంలో శాంతా బయోటెక్ కంపెనీ సహకారంతో ఇంటింటికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు పొడుగు శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పేది ఏం లేదు, స్వీయ నియంత్రణ పాటించాలి. చాలా సంతోషం, పెద్ద మనుషులందరూ ఇది ముక్కుగా పెట్టుకున్నారు. ఇది చేసి ఇంకా 10 రోజులు కష్టపడండి చాలు. అన్నదానం, రక్తదానం అన్నిటికంటే చాలా గొప్ప దానాలు. నిజంగా ఇవాళ అన్నదానం చేస్తున్న డాక్టర్ గారికి, భారత్ బయోటెక్ డాక్టర్ గారికి, స్థానిక సర్పంచ్ గారు ఇంత మీకు చేయూతనిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. మనకు మీకు అన్ని మేము చూసుకుంటాం, మీరు స్వీయ నియంత్రణ చేయండి. సరుకులు ఊర్లో ఉన్న జనాభాకి అందరికీ కూడా ఇవ్వడము, అదే మరి ఇంత గొప్పగా చేస్తున్న వారికి ప్రత్యేకంగా అభినందించి మరి మెడికల్ డాక్టర్సే కానీ, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తున్నాము. గన్ ఫౌండరీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోటి, బడిచౌడి ప్రాంతాల్లో నివసిస్తున్న 500 మంది వలస కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. కోటి ఉమెన్స్ కాలేజీ ఆవరణలో వీటిని అందజేశారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికొకరు సాయపడాలన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది పేద కుటుంబాలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు నందకిషోర్ బిలాల్ ఈ సరుకులను అందించారు. నియోజకవర్గంలోని చక్నావాడి, హిందీ నగర్ లో 5 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు ఇచ్చారు. चकनावाड़ी, हिंदी नगर, पूरे बस्तियों में आज हम लिंगायत, मराठा, उड़पी, बिहारी, जो भी माइग्रेंट्स थे, बहुत जन के पास राशन कार्ड्स नहीं है. अंदर की ఐడెంటిఫై చేసి అందరినీ నియర్లీ 650 to 700 మందికి మేము సాయం చేశాము. ప్రతి గల్లీ, ప్రతి బస్తీలో మీరు చూస్తూనే ఉన్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. రాష్ట్రంలో రక్తం నిల్వలు అయిపోతుండటంతో చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. 50 మంది యువకులు రక్తదానం చేశారు. తలసేమియా, క్యాన్సర్ రోగుల కోసం వీటిని అందిస్తున్నట్టు చెప్పారు విఠల్ రెడ్డి. కలెక్షన్ పేషెంట్లకు బ్లడ్ ఇవ్వాలని ఈటెల రాజేందర్ గారు చెప్పారు. అదేవిధంగా చైతన్యపూర్ డివిజన్లో కూడా బ్లడ్ క్యాంప్ పెట్టి ఈరోజు 60 మందితోటి రక్తదాన శిబిరం పెట్టి ఈరోజు అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ కరోనా టైంలో కూడా బ్లడ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే బ్లడ్ అంటే ప్రాణానికి కాపాడేది. గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్వి మహేందర్ కుమార్ కోటి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో గర్భిణీలు, వారి బంధువులకు ఆహార ప్యాకెట్లను అందించారు. లాక్డౌన్ సమయంలో కష్టపడుతున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ తో పాటు బస్తీల్లో పేదలు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. సిటీలో లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిత్యావసరాల కోసం 3 కిలోమీటర్లు దాటితే సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్-19 యాప్, టీఎస్ కాప్ యాప్తో వాహనాలు ట్రాక్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసరాలతో పాటు ప్రభుత్వ సిబ్బంది, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపులు ఇచ్చారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాల కోసం సిటీలో 139 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కేసులు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు. నిత్యావసరాలకు 3 కిలోమీటర్ల పరిధి దాటితే వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఇలా సిటీలో ఇప్పటివరకు 7,50,000కు పైగా కేసులు నమోదు చేశారు. 39,000కు పైగా వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనాలను ట్రాక్ చేయడానికి సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్-19 యాప్, టీఎస్ కాప్ యాప్లను ఉపయోగించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. చెక్పోస్టుల దగ్గర వాహనాలను ఆపి సిటిజన్ ట్రాకింగ్ యాప్, టీఎస్ కాప్ యాప్లోని అప్లికేషన్లో వాహనదారుల సెల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తారు. వెహికల్ నెంబర్ను ట్రాకింగ్లో పెడతారు. యాప్లో రికార్డైన వాహనదారుడు 3 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ట్రాకింగ్లో ఉన్న వాహనాలతో చెక్ పోస్టులో దొరికితే ఎన్ని చెక్ పాయింట్లు దాటారో ట్యాబ్స్లో చూస్తారు. ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చాడో, ఎంత దూరం నుంచి వచ్చాడో చెక్ చేస్తారు. అన్ని వివరాలు పరిశీలించి రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలితే వాహనాలు సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ అత్యవసర పనిపై 3 కిలోమీటర్లు దాటి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలంటున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 11,500కు పైగా వాహనాలను ట్రాక్లో పెట్టారు పోలీసులు. 2,700 మందిపై లాక్డౌన్ వయలేషన్ కేసులు పెట్టారు. సిటీలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,850 వెహికల్స్ ట్రాక్ చేసి 3 కిలోమీటర్లు దాటి ట్రావెల్ చేసిన 700 వాహనాలపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1,648 వెహికల్స్ ను ట్రాక్ చేసి 300 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 250 వెహికల్స్ ట్రాక్ చేసి 48 కేసులు నమోదు చేశారు.
లాక్డౌన్ రూల్స్ తప్పక పాటించాలంటున్నారు పోలీసులు. నిత్యావసరాల కోసం 3 కిలోమీటర్లు దాటొద్దంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత వాహనాలను కోర్టుకు సబ్మిట్ చేస్తామని, ఫైన్లు కట్టిన తర్వాతే వాహనాలు వస్తాయని చెబుతున్నారు పోలీసులు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో మన హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. మరికొన్ని వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. ఇంకొన్ని వెంటిలేటర్లు, మొబైల్ వైరాలజీ ల్యాబ్లు రూపొందిస్తున్నాయి. హైదరాబాద్ కరోనా పరిశోధనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కరోనా వైరస్ జీనోమ్ పై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఫోకస్ పెట్టింది. వైరస్ పుట్టుక, లక్షణాలు, వ్యాప్తి, ఇతర వ్యాధులకు అవకాశాల అంశాలపై రీసెర్చ్ చేస్తున్నారు సిసిఎంబి సైంటిస్టులు. మహారాష్ట్ర, రాజస్థాన్, హైదరాబాద్ లోని పాజిటివ్ కేసుల శాంపుళ్లు సేకరించిన సైంటిస్టులు వైరస్ డిఎన్ఏ ఉత్పరివర్తనపై కొంత ప్రగతి సాధించారు. ఇప్పటి వరకు 2500 శాంపిల్స్ కు పూల్ టెస్టింగ్ చేశారు. కరోనా టెస్టులు ఎలా నిర్వహించాలనే దానిపై 25 మంది డాక్టర్స్, రీసెర్చ్ స్కాలర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రైవేట్ ఫార్మా కంపెనీల టెస్టింగ్ కిట్లను వాలిడేషన్ చేస్తోంది సిసిఎంబి. సెంటర్ ఫర్ డిఎన్ఏ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ కరోనా పరీక్షలు చేస్తోంది. సిసిఎంబిలో ట్రైనింగ్ తీసుకున్న హెచ్సియు రీసెర్చ్ స్కాలర్స్ 15 మంది BSL-2 ల్యాబ్ లో టెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన శాంపిల్స్ డేటా నమోదు, సార్టింగ్ తో పాటు ఇతర ల్యాబ్స్ ను కోఆర్డినేట్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ కి చెందిన డాక్టర్ సీమా ఇమ్యూనిటీ పవర్ పెంచే టీసెల్ ఎపిటోప్స్ వ్యాక్సిన్ తయారు చేశారు. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ కు చెందిన సైంటిస్ట్ పహాడీ షరీఫ్ లోని ARCI తో బయటి పరిసరాల్లో కరోనాను చంపే మెషిన్ డిజైన్ చేశారు. పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను ఆ మెషిన్ పై ఉంచితే వైరస్ ఉన్నా చనిపోతుంది. సోషియాలజీ డిపార్ట్మెంట్ సర్వ్ పేరుతో కరోనా బాధితులకు సలహాలు ఇస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి 15 రోజుల్లో మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ను రెడీ చేసింది. 1000 నుంచి 2000 వరకు కరోనా టెస్టులు చేయగల ఈ ల్యాబ్ ను ఇటీవల సనత్ నగర్ ESI హాస్పిటల్ ఆవరణలో ప్రారంభించింది. వైరస్ జీనోమ్ వ్యాక్సిన్ తయారీకి ఈ ల్యాబ్ ఉపయోగపడుతుంది. మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను టెస్టుల కోసం ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు. DRDO 30,000 వెంటిలేటర్లు, డిస్ఇన్ఫెక్టివ్ టన్నల్స్ తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన 30 మంది సైంటిస్టులు వ్యాక్సిన్ కోసం మాలిక్యూల్స్ తయారీ ప్రారంభించారు. ఇప్పటి వరకు రెమిడెసివిర్, ఆర్బిటాల్ డ్రగ్, యూమిఫెనోవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాలిక్యూల్స్ రెడీ చేశారు. ISCT ఫార్ములా ఆధారంగా ఫార్మా కంపెనీ సిప్లా మెడిసిన్ తయారు చేసింది. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వైరస్ కంట్రోల్ కు చైనా వాడిన ఆర్బిటాల్ డ్రగ్ నుంచి ఇక్కడి సైంటిస్టులు మరో మాలిక్యూల్ సిద్ధం చేశారు. ఆ మెడిసిన్ అందుబాటులోకి రావడానికి 6 నెలలు పడుతుంది. నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ జనగామ, నల్గొండ, కామారెడ్డిలో సెరో సర్వేలెన్స్ పేరుతో యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేయనుంది. ఒక్కో జిల్లాలో 10 టీంలు పాల్గొంటాయి. ఈ సర్వేతో వైరస్ కమ్యూనల్ స్ప్రెడ్ జరుగుతుందా లేదా అన్నది తేలుతుంది. గాంధీలోని BSL ల్యాబ్ ను కరోనా టెస్టుల కోసం వాడుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు 3000 పరీక్షలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా లాక్డౌన్తో నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. గత నెలలో 7.91% ఉన్న నిరుద్యోగం ఏప్రిల్ చివరికల్లా 26% చేరుకుంటున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించింది. మే నెల చివరికల్లా నిరుద్యోగ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. భారత్లో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్డౌన్తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతూనే ఉన్నారు. మార్చి 1వ తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91% ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఇప్పుడు 23.56% చేరుకుంది. ఇది ఈ నెలాఖరు వరకు 26% చేరుకుంటుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా వేస్తోంది. మార్చి 1వ తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63% ఉంటే ఈ నెల 25వ తేదీ నాటికి
25.46% చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58% నుంచి 22.71% పెరిగింది. మార్చి 22న ప్రకటించిన లాక్డౌన్ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రంగాలపైన లాక్డౌన్ ప్రభావం పడింది. సర్వీస్ సెక్టార్ పూర్తిగా నిలిచిపోయింది. ఐటీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. హౌస్ హోల్డ్ సేవలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. రోజువారీ కూలీలు, ప్లంబర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్లు ఖాళీగానే ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సేవారంగంలోనూ పనులు లేకుండా పోయాయి. దీంతో కార్మిక భాగస్వామ్యం రేటు 41.96% నుంచి 35.01% పడిపోయింది. ఉద్యోగ ఉపాధి రేటు కూడా భారీగా పడిపోయింది. మార్చి 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 39.84 కోట్ల మందికి ఉపాధి ఉంటే ఏప్రిల్ 19వ తేదీ నాటికి 27.07 కోట్ల మందికే ఉపాధి ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కార్మికులు, చిన్న ఉద్యోగులు 12.77% మంది ఉద్యోగ ఉపాధిని కోల్పోయినట్లు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఆటోమొబైల్ రంగం అల్లాడుతోంది. ఏప్రిల్ నెలలో ఒక్క వెహికల్ కూడా అమ్మలేకపోయామని దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. సప్లై చైన్ దెబ్బతినడం, షోరూమ్స్ తెరుచుకోకపోవడం, స్టాక్ పేరుకుపోవడంతో ఆటోమొబైల్ కంపెనీల ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. ఆటోమొబైల్ సెక్టార్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఆటో ఇండస్ట్రీ పరిస్థితి గత కొన్ని నెలలుగా బాగలేదు. అమ్మకాలు విపరీతంగా పడిపోతున్నాయి. ఎకనామీ నెమ్మదించడం, BS6 రూల్స్ రావడం వంటివి సేల్స్ తగ్గడానికి ఇందుకు కారణం. అయితే ఒక నెలలో కనీసం ఒక్కటి కూడా వెహికల్ అమ్మడం సాధ్యం కాని పరిస్థితి వస్తుందని కంపెనీలు కలలో కూడా ఊహించలేదు. కరోనా కారణంగా ఏప్రిల్ నెలంతా కార్లు, టూ వీలర్ల వంటి అన్ని రకాల షోరూమ్స్ మూతపడే ఉన్నాయి. దీంతో ఎలాంటి వ్యాపారం జరగకపోవడంతో చాలా కంపెనీల అమ్మకాలు జీరోగా రికార్డ్ అయ్యాయి. ఇండియానే కాదు, ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన BS6 వెహికల్స్, ఫ్యూయల్స్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల జనం బయటికి రావడం లేదు, షోరూమ్స్ తెరుచుకోవడం లేదు. పెట్రోల్ బంకులు కొంతవరకు పనిచేస్తున్నాయి. దీంతో ఆటో కంపెనీలు, డీలర్లు, పెట్రోల్ బంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. హుందాయ్ వంటి కొన్ని ఆటో కంపెనీలు అసలు సేల్స్ రిపోర్ట్లనే బయటపెట్టలేదు. తమ కంపెనీ అమ్మకాలు జీరో అని చెప్పడం తన 30 ఏళ్ల కెరీర్లో ఇదే తొలిసారని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హ్యాలీస్ అన్నారు. మన దేశంలోనే అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి ఏప్రిల్ నెలలో ఎలాంటి అమ్మకాలు జరపలేదు. అయితే పోర్ట్లకు పర్మిషన్ ఇవ్వడంతో 632 యూనిట్లను ముంద్రా పోర్ట్ నుంచి ఎగుమతి చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ కష్టకాలంలో 91 యూనిట్లను అమ్మింది. ఎస్కాట్ సేల్స్ 87% తగ్గాయి. ఇది ఏప్రిల్లో 705 యూనిట్లను మాత్రమే అమ్మింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ 4761 యూనిట్లను అమ్మింది. గత ఏడాది ఇదే నెల 27,495 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ 733 వెహికల్ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏప్రిల్ అమ్మకాలు లేకున్నా ఈ నెలలో ప్రొడక్షన్ తప్పకుండా ప్రారంభమవుతుందని తెలిపింది MG మోటార్ ఇండియా. డిమాండ్ను తిరిగి పెంచడానికి డీలర్లతో కలిసి పనిచేస్తామంటూ టయోటా కిర్లోస్కర్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 1.17% తగ్గి 2,26,271 యూనిట్లుగా నమోదయ్యాయి. టూ వీలర్ సేల్స్ 1.52% పెరిగి 12,85,398 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ 13% పెరిగి 92,805 యూనిట్లుగా రికార్డయ్యాయి. త్రీ వీలర్ సేల్స్ 20.7%, ట్రాక్టర్ సేల్స్ 13.52% పెరిగాయి.
హైదరాబాద్ అత్తాపూర్ డివిజన్ హైదర్గూడలో అద్దెపై ఇంటి యజమానులు కిరాయిదారు మధ్య గొడవ జరిగింది. రెంట్ కట్టలేదని ఎక్కువ మంది ఉంటున్నారంటూ హౌస్ ఓనర్లు అద్దెకు ఉండేవారి కొన్ని సామాన్లను రోడ్డుపై పడేశారు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలన్నారు. దీంతో కిరాయిదారులు ఓనర్లతో వాగ్వాదానికి దిగారు. తమ ఇంట్లో ఉంటూ తమనే బెదిరిస్తున్నారని ఓనర్లు ఆరోపించారు. మరోవైపు లాక్డౌన్తో పనిలేక అద్దె కట్టలేకపోయామన్నారు కిరాయిదారులు. మీ అమ్మని కొట్టాను, మీ అమ్మని కొట్టాను, నీ హస్బెండ్ వచ్చాయి, నీ కొడుకు నీ కొడుకు నీ కూతురు పైన ఉంటాయి, నీ కొడుకు పైన నీ కొడుకు పైన నీ కూతురు పైన ఉంటాయి, నీ కూతురు పైన ఉంటాయి, నీ కూతురు పైన. ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉంటామండి, మోర్ సూపర్ మార్కెట్ దగ్గర. సో రెంట్ 1 month ఇవ్వలేదు. సో అట్లా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి కొట్టడం, వాటర్ పట్టుకుంటే వాటర్ పడేయడం, అండ్ ఇంట్లోకి వచ్చి మమ్మీని తిట్టడం, హెరాస్మెంట్ చేస్తున్నారండి, బెదిరిస్తున్నారు. వెళ్ళిపోండి చేయండి అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ వచ్చి హెరాస్మెంట్ చేస్తుందండి. 10 days నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అయినా మమ్మీని ఊకే తిట్టడం, మమ్మీ మీద ఉంచడం, వేసుంటే అన్నీ చేస్తున్నారండి హెరాస్మెంట్. అండి రెంట్ 1 monthది ఇవ్వలేదండి, లాక్డౌన్ వల్ల జాబ్ వెళ్ళలేదు మేము. సో ఇవ్వలేదు అట్లా అని చెప్పేసి చేశారండి. అంటే ఇప్పుడు వచ్చి మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఏటా ఈ టైంకి మార్కెట్లో మామిడి పండ్లకు ఫుల్ గిరాకీ ఉండేది. కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్తో మార్కెట్లలో మామిడి వెలవెలబోతోంది. అన్ని రకాల వెరైటీలు కూడా కనిపించడం లేదంటున్నారు సిటీ జనం. ఎండాకాలం వచ్చిందంటే టక్కున గుర్తొచ్చేది మామిడి పండ్లు. సమ్మర్లో మామిడి పచ్చడి, పండుగాని టేస్ట్ చేయని వారు ఉంటారు. కానీ ఈసారి లాక్డౌన్ ఎఫెక్ట్ తో కాయలే కాదు, పండ్లు కూడా హైదరాబాద్ కు పెద్దగా దిగుమతి కాలేదు. దీంతో చాలా రకాల వెరైటీలు అందుబాటులో లేవు. మామిడిలో నీలం, బంగినపల్లి, రసాలు, చందూర, రుమానియా, రాజమాను, పంచదార, కలస ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ రకాలతో ఏ వంటకాలు అయినా చేయొచ్చు. ఇక నిలువ పచ్చళ్ల కోసం చిన్న రసాలు, పెద్ద రసాలు, తెల్ల గులాబీ, నాటుకాయలు మాత్రమే వాడతారు. మామిడి పండ్లు ఎక్కువగా ఏపీ, ముంబై, రాజస్థాన్, బెంగుళూరు, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. ఈ ఏడాది లాక్డౌన్ తో రవాణా సమస్యలు, కూలీల కొరతతో నగర మార్కెట్ కి చిన్న రసాలు, బంగినపల్లి, మాల్గుబ్బ, మరో 3 రకాల మామిడికాయలు మాత్రమే ఇంపోర్ట్ అవుతున్నాయి. అయితే గతేడాది కంటే ఈ ఏడాది పండ్ల రకాలతో పాటు నాణ్యత తగ్గిందంటున్నారు వ్యాపారులు. పచ్చికాయల్లో తెల్ల గులాబీ, నాటుకాయ 2 మాత్రమే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. సీజన్లో 8-9 రకాలు ఉంటుండమ్మా. ఇప్పుడు అట్లా పోయి 3-4 రకాలు వస్తున్నాయి. ఇప్పుడు రసాలు ఒకటి వస్తున్నది, బాగన్పల్లి, ఇమాంపసన్ వస్తుంది. పబ్లిక్ రసాలు, బాగన్పల్లి సేల్స్ కొద్ది తగ్గింది మేడం లాక్డౌన్ నుంచి. ఇవి మన ఆంధ్రకి వస్తాయమ్మా, ఆంధ్రకి. ట్రాన్స్పోర్టింగ్ లేదు కదా సార్, మొత్తం తెంపేటోళ్ళు లేబర్ వస్తలేరు. వాళ్ళు ఊర్లలో లేబర్ లాక వాళ్ళు ఇళ్ళకి వెళ్తలేరు, చెట్ల కిందనే రాలిపోతున్నాయి. All varieties available था लास्ट ईयर. अल्फेंसो मैंगोज ये ईयर बहुत महंगा हो गया, बहुत महंगा होगा ये साल अल्फेंसो मैंगोज, क्योंकि सप्लाई बहुत मुश्किल से आ रहा है. बॉम्बे से आता है, रत्नागिरी का होता है, वो बहुत अच्छा आम होता है, मगर अभी सप्लाई नहीं आ रहा उसका. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చిన్న రసాలు 60 నుంచి 80 రూపాయలు, బంగినపల్లి 150 నుంచి 180 రూపాయలకు పలుకుతున్నాయి. మార్కెట్లో అన్ని రకాల మామిడి పండ్లు కేజీ 60 నుంచి 100 పైనే పలుకుతున్నాయి. ఇక పచ్చడికాయలు మాత్రం 8 నుంచి 12 రూపాయల వరకు అమ్ముతున్నారు. సమ్మర్లో అందరికీ అందుబాటులో ఉండే మామిడి పండ్లు ఈసారి మాత్రం నోటికి అందే పరిస్థితి కనిపించడం లేదు. వెరైటీలు కూడా మిస్ అవుతున్నాయి. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 6 News.